అందరికీ హృదయపూర్వక నమస్కారములు. నా పేరు నేరేళ్ల మాల్యాద్రి. నేను ప్రస్తుతం సుప్రీంకోర్టులో మరియు 2 తెలుగు రాష్ట్రాలైనటువంటి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ హైకోర్టుల్లో న్యాయవాదిగా పనిచేస్తున్నాను. ఇంతకుముందు జిల్లా న్యాయమూర్తిగా ఉద్యోగం చేస్తూ స్వచ్ఛందంగా పదవి విరమణ చేయడం జరిగింది. నేను సుప్రీంకోర్టులో న్యాయవాదిగా పనిచేస్తున్నాను కాబట్టి మరి సుప్రీంకోర్టులో ఎవరైతే త్వరితగతిన మరియు ఉచితంగా సేవలు పొంది తమకు జరిగినటువంటి అన్యాయాన్ని, అక్రమాన్ని తప్పించి న్యాయం పొందేందుకోసం చర్యలు తీసుకోవాలనుకుంటున్నారో మరి వాడు ఎలా పొందొచ్చు ఏంటనే విషయం గురించి మనం మాట్లాడుకుందాం. మీకు అందరికీ తెలుసు, పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ అనే సిస్టమ్ కింద ఒక ఉత్తరం రాసినా కానీ దాని ఒక రిట్ పిటిషన్గా ట్రీట్ చేసి మరి న్యాయం అందించే అవకాశం ఉంది. అదేవిధంగా సుప్రీంకోర్టులో మీకు తెలిసినట్టుగా లీగల్ సర్వీస్ అథారిటీ యాక్ట్లో నేషనల్ లీగల్ సర్వీస్ అథారిటీ అనేది సుప్రీంకోర్టు అనుబంధ సంస్థగా సుప్రీంకోర్టులోనే ఉంటుంది. దానికి ఒక చైర్మన్, కమిటీ మెంబర్స్ ఉంటారు. ఆ చైర్మన్, కమిటీ మెంబర్స్కి కొన్ని ప్రత్యేకమైనటువంటి అధికారాలు ఉంటాయి. ఆ చైర్మన్ ఏమంటారంటే ప్యాట్రన్ ఇన్ చీఫ్ అంటారు. మళ్ళా ఆ ప్యాట్రన్ ఇన్ చీఫ్ వచ్చేసి చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాగా ఉంటారు. తర్వాత ప్రెసిడెంట్ వచ్చేసేసి ఒక వన్ ఆఫ్ ద జడ్జిని పెడతారన్నమాట. గవర్నింగ్ బాడీగా ఉంటుంది అది. తర్వాత వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ అంటే ఎక్సెప్షియో వైస్ ప్రెసిడెంట్గా అటార్నీ జనరల్ ఫర్ ఇండియా, ఆనరబుల్ సెక్రటరీగా, సీనియర్ అడ్వకేటు, అట్లా ఆనరబుల్ ట్రెజరర్గా ఇంకా మెంబర్స్ చాలామంది ఉంటారు. మొత్తం కలిపి 15 మందితో ఒక గవర్నింగ్ బాడీ ఉంటుందన్నమాట. ఈ గవర్నింగ్ బాడీ నేషనల్ లీగల్ సర్వీస్ అథారిటీ కన్స్టిట్యూట్ చేస్తుంది. దాన్ని సుప్రీంకోర్టు లీగల్ సర్వీసెస్ కమిటీ అంటారు ఈ గవర్నింగ్ బాడీని. దాంట్లో సుప్రీంకోర్టు మిడిల్ ఇన్కమ్ గ్రూప్ లీగల్ ఎయిడ్ సొసైటీ అనేది ఒకటి తయారు చేసి వాళ్ళు ఒక అడ్రస్ ఇచ్చారు. ఆ అడ్రస్ కూడా మీకు చెప్తాను. సుప్రీంకోర్టు మిడిల్ ఇన్కమ్ గ్రూప్ లీగల్ ఎయిడ్ సొసైటీ, 109 లాయర్స్ చేంబర్స్, పోస్ట్ ఆఫీస్ వింగ్, సుప్రీంకోర్టు కాంపౌండ్, న్యూఢిల్లీ 11001. ఇది రిజిస్టర్డ్ బాడీ అండి. దీనికి ఇన్కమ్ ట్యాక్స్ ఎగ్జంప్షన్ కూడా ఉంది. ఈ స్కీమ్లో 7,50,000 రూపాయల కంటే వార్షిక ఆదాయం తక్కువ ఉన్న వాళ్ళందరూ కూడా, అంటే అప్ టు 7,50,000 రూపాయలు, అంటే నెలకి 60,000 రూపాయలు ఇన్కమ్ ఉన్న వాళ్ళని మిడిల్ ఇన్కమ్ గ్రూప్ సిటిజన్స్ అన్నారు. ఈ మిడిల్ ఇన్కమ్ గ్రూప్ సిటిజన్స్కి సుప్రీంకోర్టు మిడిల్ ఇన్కమ్ గ్రూప్ లీగల్ ఎయిడ్ సొసైటీ ద్వారా మరి సుప్రీంకోర్టు లీగల్ సర్వీస్ కమిటీ వాళ్ళు న్యాయ సేవలు అందించడానికి దీన్ని తయారు చేశారన్నమాట. ఈ స్కీమ్ వల్ల ఈ స్కీమ్లో డబ్బులు కూడా ఎగ్జిక్యూటివ్ కమిటీ, నేషనల్ నల్సార్ ఎగ్జిక్యూటివ్ కమిటీ దీనికి డబ్బు అందజేస్తుంది. ఈ ఆఫీస్ పర్సన్స్ ఆఫ్ ద స్కీమ్కి ఆఫీస్ బేరర్స్ ఆఫ్ గవర్నింగ్ బాడీ అని అనుకున్నాం కదా, వాళ్ళు వన్స్ ఇన్ 2 months, ఇంకా కావాలంటే తొందరగా కూడా వాళ్ళు దాన్ని కమిటీ మీటింగ్లు పెట్టుకొని మరి వాళ్ళ తగు చర్యలు తీసుకొని న్యాయాన్ని త్వరితగతిన అందించే దానికోసం ఈ డబ్బులు ఉన్న వాళ్ళకి చేయొచ్చు. ఇవన్నీ కూడా ద స్కీమ్ విల్ బి అప్లికబుల్ ఫర్ ద కేస్ ఇంటెండెడ్ టు బి ఫైల్డ్ ఇన్ సుప్రీంకోర్టు ఓన్లీ. ఈ స్కీములో సుప్రీంకోర్టులో కేసు వేయదలుచుకున్న వాళ్ళకి మాత్రమే. తర్వాత ప్రస్తుతానికి ఒక డబ్బులకి, అడ్వకేట్కి డబ్బులు ఇచ్చే ఫీజు ఎంత అంటే షెడ్యూల్లో, అంతకుముందు షెడ్యూల్లో ఎలా ఉందో నల్సా యాక్ట్ కింద అదే షెడ్యూల్ ప్రకారం ఇస్తున్నారు. మరి దీని కింద ఎవరైతే అడ్వకేట్ని అపాయింట్ చేస్తారో ఆ అడ్వకేటు మరి ఒక అండర్టేకింగ్ ఇవ్వాలి, నేను ఈ చట్ట పరిధిలోనే నేను ఇది పని చేస్తాను అని చెప్పేసి. మరి దీనికి అర్హులైన వాళ్ళందరూ కూడా మరి వాళ్ళు డాక్యుమెంట్స్ని సబ్మిట్ చేయాలన్నమాట. వాళ్ళకి సంబంధించిన ఆల్ డాక్యుమెంట్స్, ఒక అప్పీల్ వేయాలి హైకోర్టు నుంచి, లేకపోతే ఎక్కడి నుంచైనా సరే ఒక పిటిషన్ వేయాలి. దానికి సంబంధించిన ఒక ఆర్డర్ కాపీ, దానికి సంబంధించిన రిలవెంట్ డాక్యుమెంట్స్, తర్వాత ఒక ఇంగ్లీష్ లాంగ్వేజ్ కాకుండా ఇతర లాంగ్వేజ్లో డాక్యుమెంట్స్ ఉంటే అవి కూడా ట్రాన్స్లేట్ చేసి మరి ఈ డాక్యుమెంట్స్ అన్నీ కూడా సబ్మిట్ చేయాలి.
ఆ సబ్మిట్ చేసినప్పుడు అవన్నీ చూసుకొని ఇంకేదైనా డాక్యుమెంట్స్ కూడా కావాల్సి ఉంటే అవి కూడా అడిగి తీసుకొని మరి అప్పుడు ఈ వాళ్ళ అర్హులైతే అంటే ఈ ఇన్కమ్ కంటే తక్కువ ఉంటే 7,50,000 కంటే తక్కువ కనుక ఇన్కమ్ ఉంటే అప్పుడు మరి తప్పకుండా ఈ స్కీమ్ కింద అప్పీల్లో షెడ్యూల్లో చూపించినటువంటి ఫీజుని మరి అడ్వకేట్కి ఇవ్వడం జరుగుతుంది. మరి ఆ అడ్వకేట్కి ఇచ్చే ఫీజు మాత్రమే కాదండి, ఆ అడ్వకేట్కి ఇచ్చే ఫీజుతో పాటు ఇతర ఎక్స్పెన్సెస్కి కూడా ఇస్తారన్నమాట. అంటే ఇతర ఎక్స్పెన్సెస్ ఏమేంటి అని మీరు అడగచ్చు. ఫోటోస్టాట్ కాపీ ఛార్జెస్, స్టెనో ఛార్జెస్, పేపర్ బుక్ బైండింగ్, వీటికన్నిటికీ మరియు కంప్యూటర్ టైపింగ్కి వాళ్ళ రేట్లు కూడా పెట్టారు. ఆ రేట్ల ప్రకారము ఇంతింత డబ్బులు అని చెప్పేసి ఫిక్స్ చేశారు. ఉదాహరణకి ఒరిజినల్ కంప్యూటర్ ప్రింట్లో ఒక డాక్యుమెంట్ని కంప్యూటర్ లేజర్ ప్రింట్లో కానీ అది కనుక టైప్ చేసి ఇస్తే 15 రూపాయలు ఫస్ట్ పేజీకి, అడిషనల్ పేజీస్కి 5 రూపాయలు అనమాట. అలా ఫిక్స్ చేశారు. ఆ డబ్బులు కూడా వాళ్ళే పెట్టి ఎగ్జామ్షన్ ఇచ్చి మరి కోర్టులో, సుప్రీంకోర్టులో త్వరితగతి న్యాయాన్ని అందించేదానికోసం అవకాశం ఉంది. కాబట్టి దీన్ని సద్వినియోగం చేసుకోండి. నేషనల్ లీగల్ సర్వీస్ అథారిటీ అంటే నల్సా ద్వారా ఇచ్చినటువంటి ఈ అవకాశాన్ని సుప్రీంకోర్టు లీగల్ సర్వీస్ కమిటీకి మీ యొక్క కాగితాలన్నీ పంపించి, నేను ఇందాక అడ్రస్ చెప్పాను, ఈ మిడిల్ ఇన్కమ్ గ్రూప్ స్కీమ్లోకి మేము వస్తున్నాము, మా ఇన్కమ్ ఇంత 7,50,000 కంటే తక్కువ ఉంది కాబట్టి మాకు అంటే సుప్రీంకోర్టుకి వెళ్ళే ఏ పిటిషన్ అయినా సరే, సుప్రీంకోర్టుకి అప్రోచ్ అయ్యే ఏ డాక్యుమెంట్, ఏ కేసుకు సంబంధించి అయినా సరే సర్టిఫైడ్ కాపీ, ఇతర డాక్యుమెంట్స్ ఇస్తే వాళ్ళకి మరి న్యాయ సహాయం, ఇందాక చెప్పిన విధంగా న్యాయ సలహా మరియు ఒక వకీల్ని ఏర్పాటు చేయటం, మరియు మీకు అయ్యే ఎక్స్పెన్సెస్, ప్రింటింగ్, టైపింగ్, వాటికి అయ్యే ఎక్స్పెన్సెస్ కూడా వాళ్ళే పెట్టుకొని చేస్తారని చెప్పి మీకు నేను మనవి చేస్తున్నాను. ఈ సదవకాశాన్ని ప్రతి ఒక్కరూ కూడా వినియోగించుకొని తగు రీతిన త్వరితగతిలో న్యాయాన్ని పొందుతారని ఆశిస్తున్నాను. ధన్యవాదాలు. మీకు ఈ వీడియో నచ్చింది కాబట్టి సబ్స్క్రైబ్ చేయండి, ఇతరులకు చెప్పి సబ్స్క్రైబ్ చేయించండి.